ఏదైనా ఒక ఇల్లు కట్టాలన్నా, వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, పాత్రలు తయారు చేయాలన్నా, ట్రాన్స్పోర్టేషన్, కంటైనర్స్, షిప్స్ ఇలా ఎన్నో వాటిని తయారు చేయడానికి అత్యవసరమైనది ఐరన్ అండ్ స్టీల్. ఎంటైర్ మెటల్ సెక్టర్లో కాపర్, ఐరన్ అండ్ స్టీల్కి ఉన్న ప్రాధాన్యత ఏమాత్రమో మనందరికీ బాగా తెలుసు. రీసెంట్గా మెటల్ ప్రైసెస్ చాలా బాగా ర్యాలీ అయ్యాయి. ఇంకా ఈ సెక్టర్ నుండి ర్యాలీని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా చాలామంది ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. చైనాలోని పొల్యూషన్ కారణంగా చైనాలోని ప్రొడక్షన్ తగ్గిపోయింది. దాని ఇంపాక్ట్ ఇండియా మీద పడింది. వరల్డ్స్ లార్జెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడ్యూసర్ చైనా. అది దాని ప్రొడక్షన్ని నిలిపివేయడంతో ఇండియాలోని ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్కి మంచి డిమాండ్ ఏర్పడింది. మామూలుగానే మెటల్ స్టాక్స్ ఒక సంవత్సరానికి 20 నుండి 25% రిటర్న్ని డెలివరీ చేస్తాయి. కానీ ఈ 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి మెటల్ స్టాక్ 80 to 100% దాకా ర్యాలీ తీశాయి. ఫేమస్ ఇన్వెస్టర్స్ లైక్ రాకేష్ జుంజున్వాలా, బ్లూంబర్గ్, పి మోర్గన్ లాంటి వాళ్ళు ఇంకా ఈ సెక్టార్లో బుల్లిష్ ట్రెండ్ని కంటిన్యూ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి అటువంటి మెటల్ సెక్టార్లోని 5 బెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. దానికంటే ముందు వ్యూవర్స్, మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. నెంబర్ 5 సెయిల్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 50,000 crores. 14 times స్టాక్ పీఈతో ఇది ట్రేడ్ అవుతుంది. దీని ROE 6.43%, ROCE 8.43%, విచ్ ఈజ్ ఏ బెస్ట్ ఇండికేటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. దీని డెట్ ఈక్విటీ 1.17 ఉంది, విచ్ మీన్స్ లెస్ దెన్ 2. అంతేకాదు ఇది మంచి డివిడెండ్ని కూడా పే చేస్తుంది. దీని పీర్స్తో కంపేర్ చేసుకుంటే మిగతా స్టాక్స్తో పోలిస్తే మంచి వాల్యుయేషన్లో తక్కువ పీఈతో అవైలబుల్గా ఉండే స్టాక్ ఇది. అంతేకాదు దీని క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో దీని సేల్స్ గ్రో అవుతున్నాయి. 1 or 2 quarters కొంచెం సేల్స్లో ఫ్లక్చువేషన్స్ కనపడినా ఓవరాల్గా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉన్నాయి. పైగా దీని ఓపీఎం పర్సంటేజ్ అండ్ ఈపీఎస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా సేల్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉన్నాయి. 2009లో సేల్స్ 43,000 crores ఉంటే ప్రస్తుతం 62,000 crores దాకా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ గుడ్ పాజిటివ్ ట్రెండ్. అదే దీని బ్యాలెన్స్ షీట్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2009లో అసెట్స్ 56,000 crores ఉంటే 2020లో అసెట్స్ 1,22,600 crores ఉన్నాయి, విచ్ మీన్స్ 100% గ్రోత్. అయితే దీని బారోయింగ్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇది కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అంశం. ఇక దీని క్యాష్ ఫ్లోస్ చూస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ 2020లో నెగిటివ్గా ఉంది, విచ్ ఈజ్ ఏ నెగిటివ్ సైన్. బట్ ప్రీవియస్ ఇయర్స్లో చాలా బాగుంది. వేరేయాజ్ దీని ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ పాజిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ సైన్. ఓవరాల్గా క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ నుండి పాజిటివ్గా మారుతున్నాయి. అంటే కంపెనీ టర్న్ అరౌండ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఈ స్టాక్ 1 yearలో 340% రిటర్న్ని డెలివరీ చేసింది. అదే 5 yearsలో అయితే 207% గ్రోత్ని డెలివరీ చేసింది. టెక్నికల్ అనలిస్ట్స్ అండ్ ఇన్వెస్టర్స్ 76% దీనిని కొనమని సూచిస్తున్నారు. సో ఈ స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువగా దొరుకుతుంది. స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ స్టాక్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువ ధరకి దొరుకుతాయి. అలాంటి స్టాక్స్ దొరికినప్పుడు వాటిని వదులుకోకపోవడమే మంచిది. ఈ స్టాక్ ఎఫ్డి రేట్స్తో పోలిస్తే తక్కువ రిటర్న్ ఇస్తుంది. అలాగే డివిడెండ్ రేట్స్ కూడా తక్కువగా ఇస్తుంది. అండ్ ఈ స్టాక్ మంచి ఎంట్రీ పాయింట్ దగ్గర దొరుకుతుంది. పైగా దీని మీద ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ లేవు. ఈ కంపెనీలోని ప్రమోటర్ హోల్డింగ్స్ చాలా పాజిటివ్గా ఉంది, విచ్ ఈజ్ ఏ 65%. యావరేజ్గా డైలీ 4 to 6 crore షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి, విచ్ షోస్ ఇట్స్ హై లిక్విడిటీ. మన తర్వాతి స్టాక్ వచ్చేసి ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ కూడా ఒక గవర్నమెంట్ కంపెనీయే. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఆల్మోస్ట్ సెయిల్ కంపెనీ లాగే, అప్రాక్స్గా 52,000 crores మార్కెట్ క్యాపిటల్. దీని ROE 13%, ROCE 22%, వెరీ పాజిటివ్ థింగ్. డివిడెండ్ ఈల్డ్ కూడా 4.4% ఇస్తున్న బ్రహ్మాండమైన స్టాక్ ఇది. దీని పీఈజీ రేషియో చూసుకుంటే 1.23, అంటే ఈ షేర్ మంచి వాల్యుయేషన్లోనే అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా దీని ఇండస్ట్రీ పీఈ 29.5 ఉంటే దీని పీఈ మాత్రం 13.6 ఉంది. సో స్టాక్ మంచి ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. అంతేకాక ఈ కంపెనీకి మంచి పాజిటివ్ విషయం దీని డెట్ ఈక్విటీ రేషియో. ఇది అరౌండ్ 0.02 ఉంది. ఏ కంపెనీకైనా ఎంత తక్కువ డెట్ ఈక్విటీ ఉంటే దానిని మార్కెట్ చాలా పాజిటివ్గా చూస్తుంది. మంచి హెల్దీ డివిడెండ్ పేఅవుట్తో ఇన్వెస్టర్స్కి యాన్యువల్గా 39% దాకా డివిడెండ్ రిటర్న్ ఇస్తున్న
కంపెనీ ఇది. దీని పీర్స్తో కంపేర్ చేసిన మంచి ఆర్ఓసిఈతో ట్రేడ్ అవుతున్న కంపెనీ ఇది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో దీని సేల్స్, నెట్ ప్రాఫిట్ అండ్ ఈపీఎస్ కంటిన్యూగా గ్రో అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది అరౌండ్ 6,100 crores ప్రాఫిట్ని జనరేట్ చేస్తుంది. అండ్ దీని బ్యాలెన్స్ షీట్ని అబ్జర్వ్ చేస్తే దీని ఫిక్స్డ్ అసెట్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ దీన్ని డెట్ చాలా తక్కువ. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. దీని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. ఫైనల్గా దీని ఫైనాన్షియల్ యాక్టివిటీస్ నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ సైన్. బికాజ్ ఇది హయ్యెస్ట్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, అందుకే దీని ఫైనాన్షియల్ యాక్టివిటీస్ నెగిటివ్ ఇండికేటర్గా చూపిస్తున్నాయి. 1 yearలో ఈ షేర్ 137% రిటర్న్ ఇచ్చింది. అదే 5 yearsలో అయితే 100% రిటర్న్ డెలివరీ చేసిన ఒక అద్భుతమైన షేర్. పైగా 70% ఆఫ్ ఇన్వెస్టర్స్ దీన్ని బై రేటింగ్ ఇస్తున్నారు. అంతేకాదు ఈ స్టాక్ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది. ఎఫ్డి రేట్స్తో పోలిస్తే మంచి గ్రోత్ని డెలివరీ చేస్తుంది. మంచి డివిడెండ్ రిటర్న్స్తో ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ లేకుండా బెస్ట్ ఎంట్రీ పాయింట్తో దొరుకుతున్నటువంటి అద్భుతమైన షేర్ ఈ ఎన్ఎండిసి. ఒక్కసారి షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 70% ఆఫ్ షేర్స్ ప్రమోటర్సే హోల్డ్ చేస్తున్నారు. డైలీ 1 to 2 crores ఆఫ్ షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఎండిసి రీసెంట్గా చాలా ఆర్డర్స్ని గెలుచుకుంది. ప్రైవేట్ హోల్డర్స్కి గట్టి కాంపిటీషన్ ఇవ్వగల స్ట్రాంగ్ కంపెనీ. జనరల్గా ఈ కంపెనీలో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ జనరేట్ అవుతాయని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇది ఒక మంచి స్టాక్. మన థర్డ్ స్టాక్ వచ్చేసి హిందాల్కో. ఇది ఆదిత్య బిర్లా గ్రూప్కి చెందిన కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 88,000 crores దాకా ఉంటుంది. ప్రస్తుతం ఇది 390 to 400 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. దీని పీఈ చూస్తే 23, అదే ఇండస్ట్రీ పీఈ చూస్తే 18 దాకా ఉంది. అంటే ఈ స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే దొరుకుతుంది. దీని ఆర్ఓఈ, ఆర్ఓసిఈ అయితే 8%, 6% దాకా ఉన్నాయి. అంటే యావరేజ్ రిటర్న్స్ ఇస్తుంది. బట్ ఇది మెటల్ సెక్టర్లో మంచి గ్రోత్తో మూవ్ అవుతున్న స్టాక్. దీని డెట్ ఈక్విటీ 1.17, అంటే డెట్ కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ వీళ్ళు క్రమంగా వీళ్ళ డెట్ ద్వారా రైజ్ చేసిన అమౌంట్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడానికి వాడుతున్నారు, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ థింగ్. ఇది డివిడెండ్స్ కూడా తక్కువగానే పే చేస్తుంది. దీని నెట్ ప్రాఫిట్స్తో కూడా వీటి పీర్స్ని కంపేర్ చేయలేము. అంత ఎక్కువగా ఇవి తన పీర్స్తో పోటీపడి సంపాదిస్తుంది. ఇక వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో సేల్స్, ప్రాఫిటబిలిటీ అండ్ ఓపీఎం గ్రో అవుతున్నాయి. బ్యాలెన్స్ షీట్లోని ఎసెట్స్ కంటిన్యూగా గ్రో అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం లోన్స్ కూడా పెరుగుతున్నాయి. బట్ డోంట్ వర్రీ, ఒక కంపెనీ లోన్ తీసుకోవడం తప్పు కాదు. ఆ లోన్ అమౌంట్ని దేనికి యూటిలైజ్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. వీళ్ళు లోన్ ద్వారా రైజ్ చేసిన అమౌంట్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడానికి, అలాగే కంపెనీ రిలేటెడ్గా న్యూ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయడానికి వాడుతున్నారు. సో కొంచెం డెట్ ఎక్కువగా ఉన్నా ఇది మంచి రెవెన్యూస్ని జనరేట్ చేస్తుంది కనుక దాని డెట్ని తిరిగి తీర్చగలదు అన్న నమ్మకాన్ని మేనేజ్మెంట్ క్రియేట్ చేస్తుంది. అండ్ వీళ్ళ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ని గమనిస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ పాజిటివ్గా, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ నెగిటివ్గా ఉంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కొన్ని ఇయర్స్ నెగిటివ్గా, కొన్ని ఇయర్స్ పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ యావరేజ్గా ఉన్నాయి. అండ్ ఈ షేర్ 1 yearలో 200% రిటర్న్ని, 5 yearsలో 350% రిటర్న్ని జనరేట్ చేసింది. దీనిలో ఇన్వెస్ట్ చేసిన చాలామంది షేర్ హోల్డర్స్ మల్టిపుల్ రిటర్న్స్ని తీసుకున్నారు. ఈ షేర్ని బై చేయొచ్చని 92% ఆఫ్ ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్నారు. అండ్ స్టిల్ ఇప్పటికీ ఈ షేర్ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువకే దొరుకుతుంది. కాకపోతే ఇది తక్కువ డివిడెండ్స్ అండ్ ఎఫ్టీ రిటర్న్స్తో పోలిస్తే తక్కువ రిటర్న్స్ని జనరేట్ చేస్తున్న స్టాక్. బట్ దీని ఎంట్రీ పాయింట్ బాగుంది అండ్ ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ దీని మీద లేవు. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ మీద ఎటువంటి ప్లెడ్జ్ లేదు. ప్రమోటర్ ఈ కంపెనీలో 35% దాకా హోల్డ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఏ న్యూట్రల్ థింగ్. అండ్ డైలీ మార్కెట్లో యావరేజ్గా 3 crores షేర్స్ దాకా ట్రేడ్ అవుతుంటాయి. ఓవరాల్గా హిందాల్కో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. అండ్ తర్వాత స్టాక్ ఇండియాలో మోస్ట్ లవబుల్ బ్రాండ్ నుంచి ఉన్న స్టాక్, అదే టాటా స్టీల్. క్వాలిటీకి ప్రతిరూపం ఈ టాటా మార్క్. తమ ఇల్లు కొంచెం క్వాలిటీగా కట్టుకోవాలంటే డైరెక్ట్గా షాప్లో ఈ బ్రాండ్తోనే అడుగుతారు. అంత నమ్మకం ఈ టాటా స్టీల్ మీద. ఇది ఒక బ్లూ చిప్ కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటల్ దాదాపుగా 135,000 కోట్లు. ఈ స్టాక్ ఇండస్ట్రీ పీఈతో పోలిస్తే ఒక 2% ఎక్స్ట్రా పీఈతో ట్రేడ్ అవుతుంది. అండ్ దీని ఆర్ఓఈ, ఆర్ఓసిఈ కూడా యావరేజ్గానే ఉంటాయి. బట్ దీని బుక్ వాల్యూ అండ్ పీఈజీ రేషియో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. అంతేకాక ఈ టాటా స్టీల్ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ డెట్ని తగ్గించుకుంటూ వస్తున్నారు.
పైగా లాస్ట్ 3 ఇయర్స్లో కంటిన్యూస్గా హెల్దీ డివిడెండ్ పేఅవుట్ చేస్తూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్టర్స్కి మంచి వెల్త్ని క్రియేట్ చేస్తున్న కంపెనీ ఇది. దీని క్వార్టర్ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా ప్రతి క్వార్టర్లో సేల్స్ అండ్ మార్జిన్స్ అలాగే ప్రాఫిట్ అండ్ ఈపీఎస్ గ్రోత్ చూపిస్తున్న కంపెనీ. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా మంచి గ్రోత్ని సేల్స్ పరంగా ప్రాఫిట్ పరంగా చూపిస్తూ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ని జనరేట్ చేస్తూ ఒక గ్యారంటీ అండ్ అష్యూరెన్స్ని క్రియేట్ చేసిన కంపెనీ ఈ టాటా స్టీల్. ఇంకా బ్యాలెన్స్ షీట్ని చూస్తే టోటల్ అసెట్స్ దీని మార్కెట్ క్యాపిటల్ కంటే డబల్ ఉంటాయి. అంత స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ని ఇది మెయింటైన్ చేస్తుంది. దీని మార్కెట్ క్యాప్ 1,34,000 కోట్లు ఉంటే దీని అసెట్స్ వాల్యూ 2,45,000 కోట్ల దగ్గరగా ఉంటుంది. అంత స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ని ఇది మెయింటైన్ చేస్తుంది. అండ్ దీని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని చూస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ పాజిటివ్గా ఉన్నాయి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నెగిటివ్గా ఉంటాయి, విచ్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ థింగ్. ఈ షేర్ 1 ఇయర్లో 300% దగ్గరగా రిటర్న్ని జనరేట్ చేసింది. 86% ఆఫ్ మార్కెట్ స్పెషలిస్ట్స్ దీన్ని బై చేయమని సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ షేర్ని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కొనుక్కుంటున్నారు. అంతేకాక ఈ షేర్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువకు దొరుకుతుంది. అలాగే మంచి డివిడెండ్స్తో బెస్ట్ ఎంట్రీ పాయింట్తో దొరుకుతుంది. ప్రమోటర్స్ కూడా 35% షేర్ని ఇందులో హోల్డ్ చేస్తున్నారు. డైలీ స్టాక్ మార్కెట్లో యావరేజ్గా 2 crore షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి, విచ్ షోస్ హై లిక్విడిటీ. ఓవరాల్గా టాటా స్టీల్ మీద లాంగ్ టర్మ్కి నా వ్యూ పాజిటివ్గానే ఉంది. మన లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ జేఎస్డబ్ల్యూ స్టీల్. ఎంటైర్ మెటల్ సెక్టర్లోనే ఇది మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. టాటా స్టీల్తో కంపేర్ చేస్తే క్వాలిటీ అండ్ ప్రైస్ విషయంలో టైట్ కాంపిటీషన్ ఇచ్చే కంపెనీ ఇది. దీని మార్కెట్ క్యాప్ ఏకంగా 1,70,000 కోట్లు. ఇది ఒక బ్లూ చిప్ కంపెనీ. ఆర్ఓఈ ఆర్ఓసిఈ కూడా బాగా ఉంది. కాకపోతే ఇండస్ట్రీ పీఈతో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఇది ట్రేడ్ అవుతుంది. పీర్ కంపారిజన్తో చూస్తే దీని రిజల్ట్స్తో ఒక్క టాటా స్టీల్ తప్ప ఇంక ఏది కంపారిజన్కి కూడా పనికిరాదు. అంత హెవీ వాల్యూమ్స్తో సేల్స్ జరుగుతున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో సేల్స్ గ్రో అవుతున్నాయి. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఈపీఎస్ కూడా గ్రో అవుతూ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ కొంచెం యావరేజ్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ ఇట్స్ డెట్. దీని టోటల్ అసెట్స్ 1,30,000 కోట్లు మాత్రమే ఉంది. వేరేయాజ్ టాటా స్టీల్ 2.5 lakh crores దగ్గరగా ఉంటుంది. అండ్ దీని క్యాష్ ఫ్లోస్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఈ స్టాక్ 1 ఇయర్లో 300% రిటర్న్ని, 5 ఇయర్స్లో 430% రిటర్న్ని జనరేట్ చేసింది. టాటా స్టీల్ కంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ని ఇన్వెస్టర్స్కి జనరేట్ చేసింది. అండ్ ఈ స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎక్కువ ప్రైస్లో దొరుకుతుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మంచి స్టాక్స్ ఎప్పుడైనా హై వాల్యుయేషన్స్లోనే దొరుకుతాయి. సో దానిని మనం ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ఎంట్రీ పాయింట్ బాగుంది, రెడ్ ఫ్లాగ్స్ కూడా లేవు. ప్రమోటర్స్ ఈ కంపెనీలో 44% దాకా వాటాని ఉంచుకున్నారు, విచ్ ఈజ్ ఏ గుడ్ సైన్. అండ్ ఈ షేర్స్ అరౌండ్ 1 crore దాకా మార్కెట్లో యావరేజ్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఫ్రెండ్స్ మెటల్ సెక్టర్లోని టాప్ 5 స్టాక్స్. మీకు గనక నా ఎనాలిసిస్ నచ్చి ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫేస్బుక్ మరియు వాట్సాప్ల ద్వారా షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.